చాలా ప్రశాంతంగా జరిగింది. మా 10వ శక్తిపీఠం పురుహూతిక మాత ఆశీర్వాదంతో అంత ప్రశాంతంగా జరిగింది. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఓవరాల్గా కూడా ఫ్యాన్ గాలి హోరుగా జోరుగా అనుకున్నట్టుగా గత 1 వీక్ నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అనేది సర్వేలు కావచ్చు, ప్రజల అభిప్రాయం కావచ్చు, ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం వచ్చింది. వాళ్ళు కూడా బేరీ చేసుకున్నారు. మేము కూడా చాలామందితో మాట్లాడాము. నెంబర్ 1 ల్యాండ్ యాక్ట్కి సంబంధించింది. ఆ యాక్ట్ గురించి ఇది సెంట్రల్ యాక్టు, దాన్ని మళ్ళీ అసెంబ్లీలో చర్చించారు. తెలుగుదేశం వాళ్ళు 1 సైడ్గా సపోర్ట్ చేశారు, హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు. అంతా సపోర్ట్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత అయినా కూడా అది ఎక్కడ ఇంప్లిమెంటేషన్కి ఇంకా రాలేదు. ఇది స్టిల్ పెండింగ్. ఇంకా అసలు అది యాక్ట్ కానేలేదు. కాకపోతే ఇప్పుడు సడన్గా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద భూత కల్పన సృష్టించి దీనివల్ల ఏదో ప్రపంచం ఆగిపోతున్నట్టు ఆ యాక్ట్ ఇంకా పెండింగ్లో ఉండగానే చాలామంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మరి వాళ్ళకి ఏమన్నా పత్రాలు వచ్చాయా లేకపోతే నిజమైన డాక్యుమెంట్లు వచ్చాయా చెప్పాలి వాళ్ళు. ఒకటి. రెండోది ఈ డెవలప్మెంట్కి సంబంధించి లేదు అంటున్నారు. డెవలప్మెంట్ ఎందుకు లేదు? 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి, మెడికల్ కాలేజీలు కట్టడం జరుగుతుంది, మెడికల్ కాలేజీలు శాంక్షన్స్ అయ్యాయి. ఇప్పుడు అంచనాలు లెక్కలు చాలా ఉంటాయండి. వాళ్ళు లక్ష్యం వేసుకుంటున్నారు, అన్నీ పెడుతున్నారు. నేను ముందు నుంచి చెప్తున్నాను, విజయం వైసీపీది. ప్రజలందరూ అభిమానంతో, ప్రజలందరూ ఆశీస్సులతో వైఎస్ఆర్సీపీకి సంపూర్ణంగా సపోర్ట్ ఇస్తారు, మంచి మెజార్టీ ఇస్తారు, గౌరవంగా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. దాని తద్వారా నాకు ఆడబడుచుకి గౌరవిస్తారు, ఆడబడుచుని ఆశీర్వదిస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకుంది. 59 నెలల పాలనలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా మా పాలన అంతా కూడా కొనసాగింది. దీన్ని తిప్పికొట్టేందుకు అటు ప్రతిపక్షాలు ఆడినటువంటి కుట్రలు అనుకోవచ్చు, లేదంటే కుతంత్రాలు అనుకోవచ్చు, వీటన్నిటిని కూడా ఓటు రూపంలో జనం సమాధానం చెప్పిల్లనుకోవచ్చా? అంటే ఇదే తప్పుడు ప్రచారం ఇదంతా. మీరు గ్రామాల్లోకి వస్తే నాడు నేడు స్కూల్ చూడండి, నాడు నేడు హాస్పిటల్స్ చూడండి, సచివాలయాలు చూడండి, ఆర్బీకే సెంటర్లు చూడండి, వెల్నెస్ సెంటర్లు చూడండి, పిహెచ్సిలు చూడండి, తర్వాత పోలీస్ స్టేషన్లు చూడండి, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ చూడండి. పిఠాపురంకి అదృష్టం ఏంటంటే 3 హైవేల మధ్యలో ఉంది పిఠాపురం. అండ్ దెన్ కోస్టల్ ఏరియా పొడుగంతా ఉంది. అండ్ దెన్ ఇంకా మంచిది ఏంటంటే 8,000 ఎకరాల SEZ ప్రాంతం ఉంది. అట్లాగే కాకినాడ పోర్ట్ ఉన్నప్పటికీ కూడా మాకు వేరే పోర్ట్ ఇక్కడ నిర్మాణం అవుతుంది, హార్బర్ నిర్మాణం అవుతుంది. హైవే నేను ఎంపీగా ఉండగా దగ్గర సుమారు 3,500 కోట్లతో NH హైవేస్ రోడ్లన్నీ తీసుకొచ్చాం.